తగ్గించింది అందుకని. ఆయన మహానుభావుడు అంటే ఆయన ముస్లిం కదా, ఆయన ముస్లిం అని కూర్చోబెట్టామా? కాదు కదా. జ్ఞాని, మహాత్ముడు, దైవంతో సమానమైన వాడు, పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోము అని తను నిరూపించిన వాడు. ఆయన రూమ్ తెరిస్తే ఏమున్నాయి అందులో? ఒక కోటు, చిన్న చాప, దిండు, చిన్న మంచం. ఏమిటది? కరెక్ట్, అది మహానుభావుడు. అది అలాంటి మహాత్ములు ఏ మతంలో ఉంటే ఏంటండి, వాడు పాదాక్రాంతం అయిపోం. వాడికి మతంతో సంబంధం ఏంటి? వీళ్ళేంటి ఈ దేశంలో ఉంటూ వీళ్ళంతా నీచులు, ఎంత దుర్మార్గులు అంటే ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో స్వేచ్ఛను అనుభవిస్తూ, ఈ దేశంలో పదవులను అనుభవిస్తూ, పోలీసులు 10 నిమిషాలు మ్యూట్ చేస్తేట ఈ దేశాన్ని నాశనం చేసేస్తారట, హిందూ ధర్మాన్ని నాశనం చేసేస్తారట. అసలు ఎవడన్నా అంటాడు? అన్న తర్వాత ఇంకా చూడు, హిందువులు ఎంత గొప్పవాళ్ళంటే ఇది గొప్పతనమో, లేకపోతే నీచత్వమో, లేకపోతే పట్టించుకోకపోవటమో, స్పృహ లేకపోవటమో, అదేమిటో నాకు అర్థం కాదు. మీరు వేరే దేశం వెళ్ళి ఇలా మాట్లాడితే వాడు తక్షణం బతికుంటాడా? అది చెప్పండి. వీడు ఇలా ఇక్కడ ఈ దేశంలో వీడు ఇలా మాట్లాడినా కూడా వాడు జీవించి ఉన్నాడు అంటే హిందువులు ఎంత గొప్పవాళ్ళు అది తెలుసుకోండి రా, పిచ్చ వెధవల్లారా. స్వేచ్ఛగా జీవించి హిందువులు తిడుతూ కూడా నేను వందే మాత్రం పాడను అంటాడు. సరే నీ చావు నువ్వు చావు. పోలీసులకు కూడా వార్నింగ్ ఇస్తాడు. యోగి మోదీ ఎప్పుడు అలాగే ఉంటారు, మోదీ అయిపోగానే హిమాలయాలకు వెళ్తాడు, అప్పుడు చెప్తాను మీ పని. ఏమిటో బెదిరింపు ఏమిటి? వాడి మీద ఎట్లాంటి కేసు పెట్టాలి? అటెంప్ట్ టు మర్డర్ కేసు కదా అది. చంపేస్తానని బెదిరించిన వాడిని ఆ మర్డర్ కేసు పెట్టాలి కదా వాడి మీద. వీళ్ళు మనుషులా? వీళ్ళు